హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మనం మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 3కి సంబంధించి కేవలం ట్రిక్స్ ఆధారంగానే చేయాల్సిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మీ క్వశ్చన్స్ సంబంధించి ఎలాంటి అవగాహన లేకపోయినా ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే ఈ 30 పైగా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఆ 30 పైగా క్వశ్చన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో మీకు చెప్తానండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు వీడియో స్టార్టింగ్లోనే నేను ట్రిక్స్ వీడియో చేసేటప్పుడు అంటే ఈ ఎలాంటి అవగాహన లేని క్వశ్చన్స్ చేసే అప్పుడు మీకు చెప్పాను, ఈ ట్రిక్స్ అనేది మొదటగా మీకు క్వశ్చన్ సంబంధించి అవగాహన ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి. పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత మీకు ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు గుడ్డిగా మీరు సమాధానాలు చేసేటప్పుడు మాత్రం ఈ ట్రిక్స్ అప్లై చేయండి అని చెప్పాను. కొంతమంది ఒకరు లేదా ఇద్దరు కామెంట్స్ చేస్తారు కింద, అన్ని క్వశ్చన్స్కి ఈ ట్రిక్స్ అనేది అప్లై చేస్తారని. నేను చెప్తున్నాను, 60 to 70% ఈ ట్రిక్స్ అప్లై చేస్తే కరెక్ట్ అవుతాయి. 100% కరెక్ట్ కావండి. నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ రెండు ఉండాలి అని చెప్పాను. 100% మీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే, ట్రిక్స్ ద్వారా కరెక్ట్ అవుతే బయట మీ కోచింగ్ సెంటర్స్ ఎందుకు, మీ క్లాసెస్ ఎందుకు? డైరెక్ట్ ఒక వీడియో చూసేసి మీరు జాబ్ కొట్టాలని ఎలా అనుకుంటారు? కాబట్టి ట్రిక్స్ అనేది యూజ్ అవుతాయి. ఎప్పుడు ఒక ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు, ఇద్దరు సమానంగా చదివినప్పుడు, ఇద్దరు కాంపిటేటివ్ రేస్లో ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే జాబ్ రావాలన్నప్పుడు ఒకరికి అవగాహన లేదు, ఓన్లీ నాలెడ్జ్ ఉంది. ఒకరికి నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ రెండు ఉన్నాయి, తెలియని క్వశ్చన్స్కి ఎలా అటెంప్ట్ చేయాలో. ఇతను మాత్రమే సక్సెస్ అవుతాడు. ఒక 30 క్వశ్చన్స్ ఇద్దరికి తెలియనప్పుడు ఆ క్వశ్చన్స్లో ట్రిక్స్ తెలిసిన అతనికి, ట్రిక్స్ తెలియని అతనికి చాలా తేడా ఉంటుంది. ట్రిక్స్ తెలియని అతను 30లో 5 నుంచి 10 మార్కులు వస్తాయి. ట్రిక్స్ తెలిసిన అతనికి 15 నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఇద్దరి మధ్యలో మార్క్స్ తేడా 10 నుంచి 15 మార్కులు తేడా ఉంటుంది. జాబ్ రావడానికి కేవలం 1 మార్క్ సరిపోతుంది. ఓకేనా? కాబట్టి చూడండి, మీకు తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయో చూడండి. ఈ 30 క్వశ్చన్స్ పైగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 క్వశ్చన్స్ కేవలం మీ క్వశ్చన్స్ సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మీకు ట్రిక్స్ ద్వారా ఎలా చేయాలని చెప్తాను. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కూడా ఇది యూజ్ అవుతుందండి. తెలియని క్వశ్చన్స్కి ఈ ట్రిక్స్ అప్లై చేస్తే ఎక్కువ మార్క్స్ అనేది సాధిస్తారు. ఓకేనండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, మొదటగా మీకు నేను చెప్పిన మోడల్లో టైప్ 1 మోడల్ ఏం చెప్పాను? స్టేట్మెంట్ టైప్. ఇక రైట్ సైడ్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో ఆన్సర్ అనేది కరెక్ట్ కావాలంటే దానిలో పాజిటివ్ వర్డ్స్ ఉండాలని చెప్పాను. ఎగ్జామ్ ముందు రోజు కూడా ఒక ట్రిక్స్ వీడియో చేశాను. దాంట్లో డిఫరెంట్ మోడల్స్, తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పాను. చూడండి, ఇందులో టైప్ 1 స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి కరెక్ట్ కావాలంటే. దాంట్లో ఏమేమి పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి? కొన్ని అని కానీ, కొన్నిసార్లు అని కానీ, కంటే ఎక్కువ, మోర్ దాన్, లెస్ దాన్, కంటే తక్కువ, దీనికంటే ఎక్కువ, దానికంటే తక్కువ, ఇలాంటివి ఉంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎకనామిక్స్ సంబంధించి, జాతీయ ఆదాయానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. స్టేట్మెంట్స్ ఏమేమి అడిగాడు? భారతదేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనవి అని అడుగుతున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీంట్లో ఇప్పుడు మీకు స్టేట్మెంట్ అనేది నేను కంప్లీట్గా చదవాను. దీంట్లో ఈ కీవర్డ్స్ చూడండి. సెకండ్ దాంట్లో చూడండి, తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది. ఓకేనా? కంటే ఎక్కువ ఉంది, ఇది ఇక్కడ ఉంది, కంటే ఎక్కువ, కంటే ఎక్కువ, ఈ కీవర్డ్స్ చూడండి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్లో కూడా హర్యానా కంటే తెలంగాణలో ఎక్కువ ఉంది, కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇవి రెండిట్లలో కంటే ఎక్కువ, మోర్ దెన్ అని వచ్చింది. మోర్ దెన్ వచ్చింది కాబట్టి బీసీ, ఇక్కడ బీసీ అనేది సరైన సమాధానాలు. సో ఇప్పుడు దీని ప్రకారం మనకు ఆప్షన్స్లో ఈ బీసీలు ఎక్కువ ఏవి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రమే ఉన్నది, ఎలిమినేటెడ్. ఏసీ ఉంది, ఇక్కడ బీ లేదు దీంట్లో, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. బీ ఉండాలి, బీసీ ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఇక్కడ మీకు 50% ఆన్సర్ అనేది ఎలిమినేషన్ ద్వారా మీరు చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ అనేది బి మరియు సి. ఓకేనా? బి మరియు సి. ఎలిమినేషన్ మెథడ్ చెప్తున్నాను మీకు ఎలా ఎలిమినేషన్ చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా పాజిటివ్ వర్డ్స్ క్వశ్చన్. పాజిటివ్ వర్డ్స్ ఉంటే ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ మోడల్లోనే క్వశ్చన్స్ 6-7 క్వశ్చన్స్ వచ్చాయి పాజిటివ్ వర్డ్స్ అంటే ఈ మోర్ దాన్, కంటే ఎక్కువ, కంటే తక్కువ, ఇలాంటి మోడల్స్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అయితే మీకు 15 క్వశ్చన్స్ వచ్చాయి. 15 క్వశ్చన్స్ చెప్తాను ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో. మీకు క్వశ్చన్ సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఎలా అప్లై చేయాలో చెప్తాను. చూడండి, ఇది దీనికి సంబంధించి చూడండి, అసర్షన్ రీజన్ క్వశ్చన్. ఇక్కడ మీకు క్వశ్చన్లో కంటే ఎక్కువ అని ఉంది, కీవర్డ్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ అసర్షన్లో చూడండి, ప్రతిపాదనలో కంటే ఎక్కువగా ఉంది, కంటే ఎక్కువ. ఓకేనా? నెక్స్ట్ దీనిలో కారణం చూడండి. ఈ కారణం ఏమిచ్చాడు? కారణంలో పర్ఫెక్ట్ ఇక్కడ 6%గా ఉంటుంది అని చెప్తున్నాడు. 6%గా ఉంటుంది, సుమారుగా 6% అని ఒక డిజిట్ చెప్తున్నాడు.
మీకు ఖచ్చితంగా ఒక డిజిట్ కానీ ఏమని చెప్తే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని చెప్పాను. దీంట్లో ఇక్కడ ఏ ప్రతిపాదన అనేది కరెక్ట్, ఏ ఒప్పు, కానీ ఆర్ అనేది తప్పు. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆర్ అనేది తప్పు, ఏ అనేది కరెక్ట్. ఇక్కడ 6% ఏంటి, ఇక్కడ 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎంతనైనా ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువ శాతము మనకు రాంగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దీనిలో కూడా తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైందని అడుగుతున్నాడు. దీంట్లో నేను కీవర్డ్ చెప్తున్నాను. ఇక్కడ ఏ బి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. లాస్ట్లో చూడండి, ఇక్కడ అండర్లైన్ చేశాను. కంటే ఎక్కువగా, కంటే తక్కువగా, కంటే ఎక్కువ, కంటే తక్కువ, మోర్ దాన్. ఓకేనా. ఇవి రెండు సరైన సమాధానాలే. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వర్డ్స్ కాబట్టి 2 ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇవి 2 సరైన సమాధానాలు. ఓకేనా. ఆన్సర్ అనేది ఏ మరియు బి 2 సరైనవి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆన్సర్ తెలిస్తే పెట్టండి. ఆన్సర్ తెలిసింది మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఆన్సర్ తెలియనప్పుడు, దీనికి సంబంధించి మీకు నాలెడ్జ్ లేనప్పుడు మాత్రం ఈ ట్రిక్స్ అనేది అప్లై చేస్తే మీకు మ్యాక్సిమం స్కోర్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక ర్యాంక్, మానవ అభివృద్ధి సూచిక విలువలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది అని అడుగుతున్నాడు. జస్ట్ కీవర్డ్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో కంటే తక్కువ, సెకండ్ దాంట్లో కంటే ఎక్కువ, నెక్స్ట్ థర్డ్ దాంట్లో రాష్ట్రాల్లో 8గా ఉంది అని అంటున్నాడు. 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు. ఓకేనా. పర్ఫెక్ట్ ఒక డిజిట్ అనేది ఇచ్చాడు. సో ఇది రాంగ్. ఇక్కడ కంటే ఎక్కువ, కంటే తక్కువ, ఇవి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి, పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ ఏబి మాత్రమే సరైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో పనిచేసే కార్మికులకు జనాభాకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏది సరైనదని అడుగుతున్నాడు. సేమ్ అదేవిధంగా స్టేట్మెంట్లో అండర్లైన్ చేశాను. కంటే తక్కువగా ఉంది జనాభా, 50% కంటే. కాబట్టి ఇది స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కంటే ఎక్కువగా, కంటే తక్కువగా ఇవి ఉండాలి. ఇవి ఉంటే మాత్రం కరెక్ట్. కంటే తక్కువ కరెక్ట్. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి. 21%గా ఉన్నారు, డిజిట్స్ ఇస్తున్నాడు. చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఒక నెంబర్తో సహా ఇస్తున్నాడు, ఒక దాంట్లో ఈ పాజిటివ్ వర్డ్ అనేది ఇస్తున్నాడు. పాజిటివ్ వర్డ్ అనేది కరెక్ట్, ఈ నెంబర్స్ తోటి ఉన్నవి మాత్రం రాంగ్ అవుతున్నాయి. ఓకేనా. ఇక్కడ బిలో 21%గా ఉన్నారని అంటున్నారు కార్మికులు, వ్యవసాయ కార్మికులు. 21% ఉండొచ్చు, 22% ఉండొచ్చు, 23% ఉండొచ్చు. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ డేటా అనేది తెలియదు కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ అనేది మనకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం ఆన్సర్ కరెక్ట్, ఏ మాత్రమే సరైన సమాధానం, కంటే తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయ గణన 2021-22 ప్రకారం దీనికి సంబంధించి ఈ క్వశ్చన్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ అండర్లైన్ చేసింది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ కంటే ఎక్కువగా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1/10గా ఉన్నాయని అంటున్నారు కమతాలు. 1/10 పర్ఫెక్ట్ ఇచ్చాడు, 1/10 అని. సో ఎక్కువ శాతం ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. కంటే ఎక్కువ, మన పాజిటివ్ వర్డ్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఏ మాత్రమే సరైంది. ప్రీవియస్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇలా చేయండి అని చెప్పాను. ఇక రైట్ సైడ్లో మీకు ఈ కీవర్డ్స్ కూడా ఇచ్చాను. పాజిటివ్ వర్డ్స్ ఇలాంటివి ఉంటే కరెక్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి క్వశ్చన్. ఇది కూడా పాజిటివ్ వర్డ్స్ సంబంధించే. చూడండి. స్టేట్మెంట్ ఏలో కంటే ఎక్కువగా ఉంది ఫస్ట్ దాంట్లో, ఇది కరెక్ట్, ఏ కరెక్టే. నెక్స్ట్ సి చూడండి. కంటే తక్కువ వయస్సు కలిగిన, సి కరెక్టే. ఏసీ అనేది ఉండాలి ఆప్షన్స్లలో. ఓకేనా. మిగతా ప్లేన్ స్టేట్మెంట్సే ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్లలో ఏసీ ఎందులో ఉన్నాయో చూడండి. ఇక్కడ బీసీడీ అని ఉంది, ఇక్కడ ఏ లేదు కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా సిడి ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది ఎందుకంటే ఏ లేదు ఇందులో. నెక్స్ట్ ఏసీ పైన రెండిట్లలో ఉన్నాయి, ఏసీడీ ఉంది, ఏబీసీ ఉంది. ఇవి 2 షార్ట్ లిస్ట్ అవుతాయి. 50% మీరు ఇక్కడ ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. దీంట్లో మీకు ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ అనేది 100% మీరు కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి. ఇంతకుముందు పాజిటివ్ వర్డ్స్ అన్నా, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. మరి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏంటి, కానీ అని కానీ, ఎవరు, ఏది కాదు అని కానీ, మాత్రమే, ఓన్లీ అని ఉంటుంది. ఎక్కువ శాతం ఇవే వస్తున్నాయి, ఓన్లీ, మాత్రమే, దీనిలో మాత్రమే అని అంటాడు. ఓకేనా. నెక్స్ట్ అన్నీ అని ఉంటాయి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎక్కువ శాతం 70% రాంగ్ ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా
ఇదే అని చెప్తే మాత్రం అది రాంగ్. ఓకే, చూడండి ఇప్పుడు అలాంటి మోడల్స్ చూడండి. పర్యావరణం సంబంధించి కింది వాక్యాల్లో ఏది కరెక్ట్ అని అంటున్నాడు, సరైనది ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ వీటికి సంబంధించి మీకు అండర్లైన్ చేశాను చూడండి. సి స్టేట్మెంట్ చూడండి. సికి సంబంధించి చూడండి. మాత్రమే అని ఉంది. ఇక్కడ కీవర్డ్స్ ఓన్లీ అని ఉంది. ఓన్లీ అని ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ఇంతకు మీకు ఏం చెప్పాను, మ్యాక్సిమం అది రాంగ్ ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ సి ఎలిమినేట్ చేసుకోవాలి. సి ఎలిమినేట్ చేసుకుంటే ఏబి అనేది సరైన సమాధానాలు అవుతాయి. ఇక్కడ ఆప్షన్స్లలో సి ఉన్నది ఎలిమినేట్ చేసుకున్నా కూడా ఫోర్త్ ఆప్షన్లో సి ఉన్నది, థర్డ్ ఆప్షన్లో సి ఉన్నది. ఇక్కడ 1, 2లలో మీకు 50% ఛాన్స్ ఉంటుంది. మిగతా వాటిలో ఏది తెలిసినా కూడా మీరు మిగతా 100% చేయగలుగుతారు. ఇక్కడ ఏబి రెండిట్లలో ప్లేన్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆన్సర్ అనేది ఏ మరియు బి. ఓకేనా, మీకు ఎలిమినేషన్ మెథడ్ అనేది చెప్తున్నాను. 50% ఎలిమినేషన్ చేసేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ 50%లో మీకు ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ అనేది 100% కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇలాంటి క్వశ్చనే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్లో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. మాత్రమే అని ఉంది, స్థూల జాతీయోత్పత్తికి సంబంధించి. మాత్రమే అని ఉంటే ఈ ఫస్ట్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ దీంట్లోనే ఈ ఏ రాంగ్ అయితే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకోవాలి. ఆప్షన్స్లో ఏ అనేది ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏ ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా ఏ అని ఉంది. కాబట్టి ఇవి రెండు ఎలిమినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బీసీడి ఈ మూడిట్లలోనే ఆన్సర్ ఉంటుంది. మూడిట్లలో అయితే బీసీడీ అన్న కావచ్చు, లేకపోతే బీడీ అన్న కావచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 50% మీరు ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఆన్సర్ అనేది బి మరియు డి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ సంబంధించి క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధి భావనకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్లో స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ తప్పనిసరి, ఎసెన్షియల్, ఖచ్చితంగా అనే పదాలు కానీ, ఓన్లీ అని మాత్రమే కానీ, ఇక్కడ ఆల్, బట్, కానీ అని కానీ, నన్ను, ఎవరు, ఏది, కాదు ఇలాంటి వర్డ్స్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే అది రాంగ్ అని చెప్పాను. ఎసెన్షియల్ తప్పనిసరి అని అంటున్నాడు. ఇక్కడ తప్పనిసరి నిబంధన అంటున్నాడు. ఎసెన్షియల్ ఇది కీవర్డ్. ఇలాంటివి ఉంటే రాంగ్. ఓకేనా, ఇలాంటివి ఉంటే రాంగ్. ఇక్కడ సి అనేది రాంగ్. సి ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలిమినేషన్ చేసుకోవాలి. సి దీంట్లో ఉంది. ఇక్కడ మిగిలింది 1 కాబట్టి 1 అనేది ఆన్సర్. ఇక్కడ ఏ మరియు బి అనేది సరైన సమాధానాలు. ఓకేనా, ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకేనా, కొంతమందికి అప్లికేషన్ అనేది ప్రాక్టీస్ చేయకుండా ఇలాంటివి అంటే మీకు రాని క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇవి ఎలా ఎలిమినేట్ చేయాలో అర్థమవుతుంది. కొంతమంది కామెంట్ చేస్తారు, ఎవరో ఒక్కరు ఇద్దరు కామెంట్ చేస్తారు. అన్నిటికీ అప్లికేబుల్ కాదండి. అన్నిటికీ ఎందుకు అప్లికేబుల్ అవుతుంది? అన్నిటికీ అప్లికేబుల్ అయితే కోచింగ్ సెంటర్స్ ఎందుకు, ఇన్ని క్లాసులు ఎందుకు? నేను అదే చెప్తున్నాను మళ్ళీ కూడా. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ తర్వాత నాలెడ్జ్తో పాటు ట్రిక్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మోడల్. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ, కరెక్ట్ ఆర్డర్, సరైన క్రమంలో అమర్చండి అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా జస్ట్ ఆప్షన్స్ ప్రకారం కంపేర్ చేసుకుంటే ఏదైతే మెజారిటీగా ఆప్షన్ అనేది రిపీట్ అవుతుందో ఆ ఆన్సర్ అనేది కరెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎక్కువ శాతం ఈ ఎగ్జామ్లో 15కు పైగా మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ కరెక్ట్ ఆర్డర్లోనే వచ్చాయి. అవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఆప్షన్స్ క్వశ్చన్ సంబంధించి మీకు తెలిస్తే పెట్టండి, తెలియనప్పుడు చూడండి. తెలియని వాళ్ళు ఆప్షన్ ఫస్ట్ ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ దానిలో ఫస్ట్ సి ఉంది, థర్డ్ దానిలో బి ఉంది, ఫోర్త్ దానిలో బి ఉంది. ఇక్కడ ఎక్కువ రిపీట్ అయిన ఆప్షన్ ఏంటి? బి. కాబట్టి ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. ఇవి రెండు ఎలిమినేటెడ్. ఈ ఎలిమినేట్ అయిన వాటితోటి కూడా అవసరం ఉంటుంది. చూడండి ఎలా కంపేర్ చేయడానికి అవసరం ఉంటుంది. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. దీనిలో సెకండ్ ఏముంది? సెకండ్ సిరీస్లో డి అని ఉంది, ఇక్కడ ఏ అని ఉంది. జాగ్రత్త చూడండి. దీంట్లో మళ్ళీ ఎక్కువ మెజారిటీ ఏది వస్తుందో అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎలిమినేట్ అయిన దాని నుంచి పోల్చుకోవాలి. ఇప్పుడు డి ఏలలో ఈ ఎలిమినేట్ అయిన దానిలో ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇక్కడ సెకండ్ దానిలో డి ఉంది, ఇక్కడ బి ఉంది. సో డి అనేది రిపీట్ అవుతుంది. డి ఆప్షన్ రిపీట్ అవుతుంది, ఏ రిపీట్ అవుతలేదు. కాబట్టి 3కే మెజారిటీగా అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఆన్సర్ కరెక్ట్ కావడానికి. నెక్స్ట్ లాస్ట్లో చూడండి. ఆప్షన్ ఏ ఉంది, ఇక్కడ డి అని ఉంది. ఈ ఏడీలలో ఇక్కడ కూడా ఎక్కువ రిపీట్ అయ్యేది ఏనే రిపీట్ అవుతుంది. ఇవి రెండిట్లలో ఇవి రెండు ఆల్రెడీ ఎలిమినేట్ కాబట్టి ఏనే ఎక్కువ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 3 ఆన్సరే ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 ఆన్సర్ కరెక్ట్. ఇట్లా సరైన క్రమం ఇచ్చినా కూడా, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చినా కూడా అలాంటి క్వశ్చన్స్కి ఇలా కంపేర్ చేసుకున్న ఆన్సర్స్ అనేవి తెలియకపోయినా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 2024-25 బడ్జెట్ ప్రకారం దీనికి సంబంధించి సరైన క్రమంలో సమాధానాలను అమర్చండి అని అంటున్నాడు. దీనికి సంబంధించి మీకు తెలియదు, అవగాహన లేదనుకోండి.
నెక్స్ట్ 50% అయితే ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి. ఈ క్వశ్చన్ కూడా 50% ఎలిమినేషన్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూడండి. ఆప్షన్ 1లో బి సి సి ఏ, ఇక్కడ రిపీట్ ఎక్కువ అవుతుంది. సి ఆప్షన్ రిపీట్ అవుతుంది. సి అని రెండిట్లో ఉంది, మిగతా వాటిలలో డిఫరెంట్ ఏ అని బి అని ఉంది. ఇవి రెండు ఎలిమినేషన్ చేసుకోవాలి. వీటిలలోనే ఎక్కువగా సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సెకండ్ దాంట్లో మళ్ళీ ఇక్కడ బిఏలలో ఎక్కువగా ఇక్కడ బిఏ అని మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. బిఏ దీంట్లో కూడా. సో 50% రెండింటికి అవకాశం ఉంది వీటిలోనే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ అనేది డి అండి, 3 అండి ఆన్సర్. 3 ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ మీరు 50% అయితే ఎలిమినేట్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 100% ఎలిమినేషన్ చేసి ఈజీగా పెట్టచ్చు ఆన్సర్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు. ఈ డేటా ఈ ఉత్పత్తికి సంబంధించి టన్నుల్లో సుమారుగా ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? వీటికి సంబంధించి ఎంత డేటా అనేది చదివిన వాళ్ళకు కూడా ఎక్కువ గుర్తుండదు. ఈ పాయింట్స్తో డిజిట్స్ అనేవి ఎక్కడ గుర్తుంటాయి? ఇలాంటప్పుడు ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇద్దరు ఎంత కష్టపడి అయినా ఇద్దరు వ్యక్తులకు ఎవరికి తెలియదు అనుకోండి. ఇప్పుడు ఓన్లీ నాలెడ్జ్ ఉన్న అతను ఇది ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తాడు. ఇక్కడ కొంచెం ట్రిక్స్ తెలిసిన అతను, ఇవి ఎలా చేయాలని తెలిసిన అతను ఈ ట్రిక్స్ అప్లై చేస్తే మార్క్ అనేది గెయిన్ చేస్తాడు. తేడా అనేది అక్కడ వస్తుంది. జాబ్ అనేది ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటే నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్, ఈ టఫ్ క్వశ్చన్స్ అనేది అప్లై చేస్తే మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ 4-1-2-4 ఎక్కువ ఫోర్త్ ఆప్షన్ 4 అని 1-4లలో ఉంది. 1-4లోనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 1-4 ఇవి రెండు ఎలిమినేటెడ్, 2 and 3. నెక్స్ట్ ఇందులో 1 ఉంది ఇందులో బిలో 3 ఉంది. ఈ 1-3లలో ఎక్కువ ఏది రిపీట్ అవుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ దానిలో ఆప్షన్లో ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. సో ఇక్కడ ఏవి రిపీట్ అవుతలేవు. నెక్స్ట్ సి ఆప్షన్ కంపేర్ చేసుకోండి. ఇందులో C2 ఉంది, ఇందులో కూడా C2 ఉంది. ఇక్కడ కూడా ఈక్వల్గా 2 ఉంది కాబట్టి నెక్స్ట్ డి ఆప్షన్లో ఇందులో 3 ఉంది, ఇందులో 1 ఉంది. 3-1లలో ఎలిమినేషన్ చేసిన దానిలో ఏది ఎక్కువ ఉందో చూసుకోండి. ఇక్కడ 4 అని ఉంది, ఇక్కడ 3 అని ఉంది. దొరికిపోయింది కదా. ఇక్కడ 3 అనేది మేజర్గా 1 ఆన్సర్లోనే ఉంది. ఓకేనా, 1 ఆన్సర్ అనేది కరెక్ట్. ఇవి రెండిట్లలో 1 ఆన్సర్లో ఎక్కువ 3 అనేది రిపీట్ అవుతుంది, మిగతా వాటిలలో అవుతలేదు. 1 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ బడ్జెట్ సంబంధించి మీకు నేను కేంద్ర బడ్జెట్ సంబంధించి కేటాయింపులు వీడియో చేశాను. డిజిట్ కూడా మీకు మిస్ కాకుండా గుర్తుంటుందండి అని ఒక వీడియో చేశాను. చూడండి ఇక్కడ వీడియో, కేంద్ర బడ్జెట్ సంబంధించి ట్రిక్స్ అనేది వీడియో చేశాను. ఒక్క డిజిట్ కూడా మిస్ కాకుండా ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా మీకు వస్తుంది, ఎగ్జామ్లో వస్తుందని కూడా చెప్పాను. వచ్చింది ఎగ్జామ్. ఇక డిజిట్స్తో సహా మీకు ఈ ట్రిక్ ప్రకారం పెట్టచ్చు ఆన్సర్ అనేది. వీడియో అనేది నేను చేశాను, మీకు వీడియో చేశాను. చూడండి, మీరు కోర్సులో ఉంది. డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించి నేను ఒక చార్ట్, మెమొరీ టేబుల్ చార్ట్ అనేది ఇచ్చాను. ఈ మెమొరీ టేబుల్ చార్ట్ ప్రకారం మీకు ఆర్థిక సర్వేస్, ఎకనామిక్ సర్వే కూడా చేశాను. ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి ఎకనామిక్ సర్వే చేశాను, బడ్జెట్ సంబంధించి చేశాను. అన్ని షార్ట్ కోర్సులో ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ట్రిక్స్ అనేది ఒక చిన్న వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకునే విధంగా చేశాను. ఈ డిజిట్స్ని ఒక వర్డ్ ఈజీగా దానికి లింక్ అయ్యే వర్డ్ తోటి ఫ్రేమ్ చేసుకునే విధంగా నేను ట్రిక్స్ అనేది పెట్టడం జరిగింది. చూడండి, ఆర్డర్ వైజ్ అడిగాడు. రక్షణ రంగం, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు ఆర్డర్ వైజ్గా అడిగాడు. ఇక రక్షణ రంగానికి ఎంత ఇచ్చాడు? 4,54,773 కోట్లు. 4,54,773 కోట్లు, 4,55,000. ఓకేనా. ఇక్కడ దీని ప్రకారం నేను ఏమని చెప్పాను కోడ్ మీకు. ఇక్కడ ఈ మెమొరీ టేబుల్ చూడండి, మీరు వీడియోలో ఉన్నది, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే మీకు ఈ మెమొరీ టేబుల్ ప్రకారం అన్నీ ఈజీగా చేసేస్తారు, డిజిట్స్ కూడా పోవు. రక్షణ రంగానికి ఎందుకు ఇచ్చారంటే వార్లో తగ్గద్దు అని, తగ్గకు వార్లో అని చెప్పేసి రక్షణ రంగానికి ఇచ్చారు అని చెప్పాను. ఇక్కడ జీ అంటే 4, ఇక్కడ జీ అంటే 4, జీ కానీ ఎస్ కానీ వస్తే 4. టీ అంటే ఇక్కడ 5, టీ అంటే 5 ఇలా చెప్పాను. 4, 5 ఇక్కడ 4, 5 వచ్చిందా. రక్షణ రంగం ఏ అనేది 4. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఇలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి డిజిటలైజ్లో ఉండాలి అని, గ్రామీణ ప్రాంతాలు డిజిటలైజ్లో ఉండాలి అని చెప్పాను. డి అంటే ఇక్కడ డి అంటే 2 తోటి స్టార్ట్ అయ్యేది గ్రామీణ అభివృద్ధి. ఇక్కడ 3, 1, 4, 2, 3, 1, 4, 2, 3. ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడికే వచ్చేసింది. షార్ట్ ట్రిక్ కోర్స్లో వీటికి సంబంధించి కేంద్ర బడ్జెట్ సంబంధించి కేటాయింపులు కానీ, అదేవిధంగా ఎకనామిక్ సర్వే సంబంధించి కానీ యూనిట్ వైజ్గా మీకు వీడియోస్ ఉన్నాయండి, చూడండి.
ప్రతి ఒక్కటి మీకు డిజిట్స్ సహా గుర్తుండే విధంగా మెమరీ టేబుల్ ద్వారా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. దీనికి సంబంధించి కూడా ఇక్కడ డేటా చూడండి, బడ్జెట్ సంబంధించి అడుగుతున్నాడు. మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం, మొత్తం వ్యయం. దీనికి సంబంధించి మీకు ఈ డిజిట్స్ అనేవి గుర్తులేనప్పుడు ట్రిక్ ప్రకారం చూడండి, ట్రిక్ ప్రకారం ఎలా చేయాలో చూడండి. A3, B4, A2, ఇక్కడ 4 2లో ఉంది, 4లో ఉంది. ఇవి రెండు షార్ట్ లిస్ట్ అయ్యాయి, ఇవి రెండు ఎలిమినేటెడ్. దీంతోనే ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ Bలో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 2 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. 2 దేంట్లో రిపీట్ అవుతుంది? 4th ఆప్షన్లో రిపీట్ అవుతుంది ఈ షార్ట్ లిస్ట్ అయిన దాంట్లో. కాబట్టి 4th ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించి లింగ నిష్పత్తికి సంబంధించి జిల్లాల వైజ్గా అడిగాడు. దీనికి సంబంధించి కూడా ఈ డిజిట్స్ గుర్తులేవు, తెలియనప్పుడు ఇవన్నీ హార్డ్ క్వశ్చన్సే కదా, టఫ్ క్వశ్చన్సే కదా. టఫ్ క్వశ్చన్స్ సంబంధించే నేను చెప్తున్నాను. ఇవి ఎవరికైనా ఒకటే క్వశ్చన్ అంటే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా తెలియకుండా ఉండాల్సిన క్వశ్చన్. తెలియదు ఎవరికి, మ్యాక్సిమం తెలియదు ఇలాంటి క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్స్ కాదు. కాబట్టి వీటికి ట్రిక్స్ అప్లై చేస్తే ఎక్కువ స్కోర్ వస్తాయి. ఓకేనా? చూడండి ఇక్కడ 1 4 3 3 3 3 ఇక్కడ థర్డ్ ఆప్షన్, 4th ఆప్షన్ చూడండి. ఇవి రెండిట్లలోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? ఎలిమినేషన్ చేశారుగా ఫస్ట్ సెకండ్, మిగతా వాటిని కంపేర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ 4 ఉంది, 1 ఉంది, మిగతా వాటిల్లో ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవాలి మ్యాచ్ కాకపోతే. ఇక్కడ 1 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 4 ఉంది. ఇక్కడ 4 ఉంది, చూసారా? 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. కాబట్టి మెజారిటీ ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా? అర్థమైంది కదా? కంపేర్ చేసుకుంటే ఏదైతే ఎక్కువ ఆప్షన్ రిపీట్ అవుతుందో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 72 క్వశ్చన్. సేమ్ ఇది కూడా అంతే, కంపేర్ చేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, మినిమం నాలెడ్జ్ ఉంటే ఇది ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఫస్ట్ది ఇది కూడా మీరు కంపేర్ చేసుకుంటే 1 2 3 2. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఈ పైన 2 ఎలిమినేటెడ్, ఇక్కడ 2 2 ఉన్నవి. 3rd 4th ఆప్షన్ అనేది వీటిలోనే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ఎలా పెట్టాలి ఆన్సర్ అనేది చూడండి. బి నుంచి ఇక్కడ మీకు కంపేర్ చేస్తే ఇక్కడ బీలో ఇక్కడ 4 ఉంది, 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. కంపేర్ చేసుకోవడానికి లేదు. కాబట్టి ఎలా పెట్టాలంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ 2 అని తెలిసిపోయింది కదా, ఇవి రెండిట్లలో ఉంటుంది కదా. 2 పంటలు పండే మాగాణి భూమి తరగతి ఏ అనేది 10 అని చెప్పాడు. నెక్స్ట్ 2 పంటలు పండే మాగాణి భూమి ఎఫ్ అంటున్నాడు. ఆర్డర్ వైజ్గా ఆల్ఫాబెట్ వైజ్గా చెప్తున్నాడు. ఆల్ఫాబెట్ వైజ్గా ఇక్కడ 10 అంటున్నాడు. ఫస్ట్ 10, ఏ అంటే 10 అన్నారు. నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎఫ్ అంటే కొంచెం ఎక్కువ, తర్వాత జీ కొంచెం ఎక్కువ, జే అంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 10 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏముంది? 18 ఉంది. ఎఫ్ అంటే ఇక్కడ 18. అర్థమైంది కదా? ఎఫ్ అంటే 18, ఏ అంటే 10. ఆర్డర్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జీ, కాబట్టి జీ దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ. ఇక్కడ ఏమిటి? జీ అంటే 50. జీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జీ అంటే 35 ఉంది. ఇంకా లీస్ట్ 18 తర్వాత 35 ఉంది, 35. నెక్స్ట్ లాస్ట్ జే అంటే లాస్ట్ 50. జే అంటే 50. ఆర్డర్ వైజ్గా ఆల్ఫాబెట్ వైజ్గా ఇవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎలిమినేషన్ చేశాం కాబట్టి ఎలిమినేషన్ చేసిన తర్వాత ఇవి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్ఫాబెట్ వైజ్గా పెరుగుతుంది ఇవి సమతాల పరిమాణం అనేది. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఈ క్రింది వాటిలో ఏవి నేరుగా ప్రస్తావించబడినవి అని అంటున్నాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నేను ప్రతి ఒక్కటి మీకు గుర్తుండే విధంగా చెప్పాను. ఈ వీడియో కూడా షార్ట్ ట్రిక్ కోర్సులో ఉంది, చూడండి. సరే, వీటికి సంబంధించి తెలియదు అనుకోండి, సరైన సమాధానం సంబంధించి ఎక్కువ శాతం చూడండి. ఈ ఆప్షన్స్లలో బీసీ అని ఉంది, మిగతా వాటిలో ఏడి ఏబి అని ఉంది. ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎక్కువ శాతం రిపీట్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ దీంట్లో కూడా షార్ట్ లిస్ట్ చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఇక్కడ ఈ ఉంది, సి ఉంది. ఈ అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్కువ దేంట్లో రిపీట్ అవుతుంది? 3rd ఆప్షన్లో రిపీట్ అవుతుంది. ఈ షార్ట్ లిస్ట్ అయిన దాంట్లో 3rd ఆన్సర్ కరెక్ట్. అర్థమవుతుంది కదా నేను ఎలా ఎలిమినేషన్ చేస్తున్నాను అనేది. ఎలిమినేషన్ చేయడం అనేది వచ్చిన తర్వాత మిగతా 2 ఆప్షన్లలో మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం దీనికి సంబంధించి కూడా శిశు మరణాల రేటు, నవజాత శిశువుల మరణాల రేటు సంబంధించి అడుగుతున్నాడు. దీంట్లో ఇది కూడా మీకు ఈ మరణాల రేటు కానీ తెలియనప్పుడు ఏలో 3 2 1 2
2 2 సార్లు రిపీట్ అయింది సెకండ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో. సో సెకండ్, ఫోర్త్ ఆప్షన్లోనే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఇవి రెండే ఆప్షన్స్ కూడా కంపేర్ చేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏది ఎక్కువ రిపీట్ అవుతుందో చూడండి. ఇక్కడ 1 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది చూడండి. 1 ఆప్షన్లో 1 అనేది ఎక్కువ ఉంది బీలో. మిగతా వాటిలో 3 లేదు థర్డ్ ఆప్షన్లో. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ భారత ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి అడుగుతున్నాడు. విద్యా హక్కు చట్టం, ఈ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించి అడుగుతున్నాడు. దీనికి సంబంధించి కూడా తెలియదు అనుకోండి, ఇక్కడ కంపేర్ చేయండి. 3 4 2 4 4 2 సార్లు రిపీట్ అవుతుంది సెకండ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో. కాబట్టి ఈ రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, 2 1 2 1, ఇక్కడ 4 1. ఆన్సర్ అనేది తెలిసిపోయింది. ఇక్కడ 1 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఈ 2 4లలో ఆన్సర్ 4 ఆన్సర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈ సరైన క్రమం సంబంధించి చూడండి. సరైన క్రమం ఇది కూడా కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ వస్తే అది. దీనికి సంబంధించి తెలియదు అనుకోండి, దీంట్లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏ, సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో ఏ. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే మిగతా వాటి అన్నిట్లలో ఏ ఉంది. ఓకేనా. ఫస్ట్ ఇది థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ కంపేర్ చేయండి. ఇక్కడ సి అని ఉంది, ఇక్కడ బి అని ఉంది. సో ఇవి రెండిట్లలోనే షార్ట్ లిస్ట్ అయిపోయింది. ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏసీ అని రెండిట్లలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి ఉంది థర్డ్ ఆప్షన్లో, ఇక్కడ బి అని ఉంది. ఇక్కడ ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది. ఇక్కడ డి ఎక్కువ రిపీట్ అయ్యేది దేని అవుతుంది, 1 ఆప్షన్లో రిపీట్ అవుతుంది. 1 ఆన్సర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈ డ్యామ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు. ఈజీ క్వశ్చనే, తెలిసిన వాళ్ళు పెడతారు, తెలియనప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 3 ఏ 3 3 2 4, ఈ రెండిట్లలోనే ఆన్సర్ ఉంటుంది. 3 3 అని మెజారిటీగా రిపీట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ బి ఆప్షన్లో 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇందులో 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. మళ్ళీ 1 ఎక్కువ దేంట్లో రిపీట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఎందుకంటే దీనిలో 2 ఉంది, 2 దేంట్లో లేదు. ఇక్కడ 1 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది ఎలిమినేషన్ చేసిన దాంట్లో. సో 2 ఆన్సర్ అనేది కరెక్ట్. చాలా సింపుల్. మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ, కరెక్ట్ ఆర్డర్ ఆన్సర్స్ కానీ, ఈ 15 ఇప్పుడు దీంట్లో వచ్చిన ఎగ్జామ్స్లో 15 క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో 15 మీకు ఇవి అప్లై చేస్తే స్కోర్ అనేది ఈజీ వస్తుంది, దీనికి సంబంధించి నాలెడ్జ్ లేకపోయినా. ఓకేనా. నెక్స్ట్ పట్టణ పేదలకు సంబంధించిన కింది పథకాలను వాటి లక్ష్యాలను ఉద్దేశాలతో జతపరచండి అని అంటున్నాను. ఇక్కడ దీనికి సంబంధించి చదివితే ఈజీగా అర్థమవుతుంది, పెట్టచ్చు. సరే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అనుకోండి, అప్పుడు కూడా తెలియనప్పుడు 3 ఇందులో కూడా 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. 3 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి. సెకండ్ ఆప్షన్లో ఇక్కడ బి 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. అయిపోయి ఇక్కడ 1 ఉంది, థర్డ్ ఆప్షన్లో 1 ఉంది. ఇది ఎక్కువ రిపీట్ అవుతుంది. 1 ఆప్షన్ అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. ఎలిమినేషన్ చేసిన దానిలో బీలో ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో ఇవి రెండిట్లలో ఆన్సర్ అవుతుందని చెప్పాను కాబట్టి రిపీట్ అయ్యే ఎక్కువ ఆన్సర్ ఇది. ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వీటికి సంబంధించి కూడా ఈ నిష్పత్తులు గుర్తుంటాయి, కొంచెం టఫ్ కాబట్టి ఈ క్వశ్చన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈజీగా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, A1 ఇక్కడ దీంట్లో 1, ఇక్కడ 4, ఇక్కడ 3. ఎక్కువ శాతం ఇక్కడ చూడండి రిపీట్ అయ్యే ఆప్షన్స్ 1 and 3, దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది. బీలో 1, ఇక్కడ 2, ఈ 1 2 ఇక్కడ చూడండి, ఇక్కడ బీలో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 1 2 దీంట్లో కూడా ఉన్నాయి, రెండిట్లలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఆప్షన్లో ఏది ఎక్కువ రిపీట్ అవుతుందో చూసుకోవాలి. ఇందులో 3 అని ఉంది, C3 ఉంది, ఇక్కడ C1 ఉంది. ఈ షార్ట్ లిస్ట్ అయిన దానిలో ఇది ఎక్కువ ఏది రిపీట్ అవుతుందో చూడాలి. ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఇక్కడ C అనేది 3 ఉంది, ఇక్కడ 2 అని ఉంది. 3 అనేది ఎక్కువ రిపీట్ అయ్యే ఆప్షన్ ఏంటి, 1లో ఉంది. సో 1 అనేది కరెక్ట్. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్. బిగ్ ఆన్సర్ ఉంటే ఆ సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. బిగ్ ఆన్సర్ ఇంతకుముందు చెప్పాను మీకు. దీనిలో ఈ క్వశ్చన్ సంబంధించి బిగ్ ఆన్సర్ ఏముంది, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఈ 4 బిగ్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్లోజ్డ్ ఆన్సర్స్ ఉంటే అందులోనే సమాధానం ఎక్కువగా కరెక్ట్ అవుతుందని చెప్పాను. క్లోజ్డ్ ఆన్సర్ అంటే దగ్గర ఉండాలి ఆన్సర్. ఒక మోడల్ చెప్పాను. దీంట్లో 11 12 అని అంటున్నాడు. నెక్స్ట్ 19 20 అని అంటున్నాడు. ఇక్కడ చూడండి దగ్గర. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చూడండి, ఒకటి 14 15, ఒకటి 16 17. ఈ దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఇయర్స్. ఇవి రెండు దూరం ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఎలిమినేషన్. అర్థమైంది కదా. 11 12 తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత లాస్ట్ 19 20 ఇది కూడా దూరంగా ఎక్కడ ఉంది. ఇవి రెండు క్లోజ్డ్గా ఉన్నాయి, 14 15 16 17. సో ఇవి రెండిట్లలోనే సమాధానం అనేది ఎక్కువగా కావడానికి ఛాన్స్ ఉంది. సో 50% అనేది మీరు ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూడండి, క్లోజ్డ్ ఆన్సర్స్లోనే ఇది కూడా
2013, 2015, 2016, 2013. ఓకేనా, 2013లో 2 ఇచ్చాడు కాబట్టి దీంట్లోనే ఎక్కువ సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఆన్సర్ అనేది 50% ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ఆన్సర్ అనేది డిసెంబర్ 2013. ఓకేనా. నెక్స్ట్ మోడల్, ఏదైనా స్టేట్మెంట్లో కానీ ప్రశ్నలు కానీ ఖచ్చితమైన డేట్ కానీ ఇయర్ కానీ ఇస్తే అది రాంగ్ అని చెప్పాను. ఒక మోడల్ కూడా చెప్పాను. ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఒక కమిషన్ సంబంధించి నివేదికకు సంబంధించి అడుగుతుండే ఏది కరెక్ట్ అని. ఈ కమిషన్ సంబంధించి 1997 సంవత్సరంలో ప్రచురించడం జరిగిందని పర్టికులర్ ఇయర్ ఇచ్చాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ అనేది మ్యాక్సిమం 60% to 70% అనేది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బి అనేది ఈ కమిషన్ నివేదికను మన అందరి భవిష్యత్ అని కూడా చెప్తారండి. ఇది ప్లేన్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా, ప్లేన్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండిట్లలో బి ఆన్సర్ ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బి మాత్రమే సరైనది. ఏ ఉన్నాయన్నీ ఎలిమినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ పర్టికులర్ ఇయర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం తెలియనప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయి, మూడిట్లలో ఉన్నాయి కాబట్టి 3 ఎలిమినేషన్ చేస్తే మిగిలింది బి మాత్రమే కాబట్టి బి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అన్నింటినీ ఏ సంవత్సరం వరకు సాధించాల్సి ఉంటుందని అంటున్నాడు. రైమింగ్ మెథడ్ చెప్పాను. సిమిలర్గా ఉంటాయి పలికితే. ఇక్కడ 2030, 2040, 30, 40, ఇక్కడ 26, 47 డిఫరెంట్గా ఉన్నాయి. 30, 40 ఇవి ఈ రెండిట్లలో రైమింగ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లలోనే 30, 40లలోనే సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 50% ఇక్కడ మీరు ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మీకు తెలియనప్పుడు మాత్రం ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను ఒకసారి కౌంట్ చేయండి. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 30 క్వశ్చన్స్ పైగా అని చెప్పాను. 30 క్వశ్చన్స్ మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా, అంటే క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా కేవలం ట్రిక్స్ ద్వారానే ఎలా అప్లై చేయాలో చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ 5 to 6 క్వశ్చన్స్ 50% ద్వారా ఎలిమినేషన్ చేసేది చెప్పాను. మిగతా మాత్రం మ్యాచ్ ది ఫాలోయింగ్ మాత్రం మ్యాక్సిమం మీకు ఇప్పుడు మీకు చెప్పిన మోడల్లో 100% అనేది కంపేర్ చేసుకుంటే ఎక్కువ సమాధానాలు కరెక్ట్ అవుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ విత్ ట్రిక్స్ ద్వారా, అంటే తెలియనప్పుడు అప్లై చేసే ట్రిక్స్. మీకు సబ్జెక్ట్ సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి 100% ట్రిక్స్తో, కంప్లీట్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కటి గుర్తుండే విధంగా 230 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని షార్ట్ ట్రిక్ కోర్స్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాను ఈ బడ్జెట్ సంబంధించి, దీనిలో మొత్తం డిజిట్స్తోనే గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయి. ఈ డిజిట్స్ కూడా ఈజీగా గుర్తుండడానికి మీకు ట్రిక్స్ ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ షార్ట్ ట్రిక్ కోర్స్లో ఉన్నాయండి. అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూడండి. నచ్చిన వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అనే సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.